ఎమ్మెల్యేల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ప్రతిపాదించిన పలు సూచనలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా 3 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతి ఎమ్మెల్యే కార్యాలయానికి స్మార్ట్ లాక్లను ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి అసెంబ్లీలో రెక్లైనర్ తో పాటు మసాజ్ కుర్చీలను ఏర్పాటు చేయాలని స్పీకర్ యూటీ ఖాదర్ అన్నారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని, అవసరమైన ఇతర సౌకర్యాలపై శాసనసభ్యులతో తదుపరి చర్చలు జరుగుతాయని స్పీకర్ ఖాదర్ స్పష్టం చేశారు. గతంలో రెక్లైనర్ ఏర్పాటును సమర్థించిన ఖాదర్ తన వైఖరిని తాజాగా సమర్థించుకున్నారు. అసెంబ్లీలో రెక్లైనర్లను మాత్రమే కాకుండా మసాజ్ చైర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. చట్టసభల్లో సభ్యులు గంటల కొద్దీ చర్చలు సాగిస్తున్నారని, దీంతో వారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. అంతేగాని విలాసాల కోసం కాదని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఈ విధమైన సముచిత సౌకర్యాలకు అర్హులని ఆయన అన్నారు. పైగా వీటిని కొనడానికి బదులు అద్దెకు మాత్రమే తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యేలను శత్రువుల మాదిరి చూడొద్దని, వారిని స్నేహితుల మాదిరి చూడాలని హితవు పలికారు. పెద్ద వయసులో ఉన్న మీ తండ్రి సోదరుడు ఎవరైనా ఎమ్మెల్యే అయితే వారికి మధ్యాహ్న విశ్రాంతి తీసుకోవడానికి మీరు ఏర్పాట్లు చేయరా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఇక స్పీకర్ ఖాదర్ వ్యాఖ్యలు పలువురు మంత్రులు కూడా సమర్థించారు.